శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి స్తోత్రం మనకు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఒకరోజు శంకరాచార్యుల వారు సశరీరంతో కైలాసానికి వెళ్ళాడు. అప్పుడు పరమేశ్వరుడు ఆయనకు 5 శివలింగాలు ఇచ్చి ఇవి భూలోకంలో 5 చోట్ల స్థాపించమని చెప్పాడు. వెంటనే అమ్మవారు స్వయంగా తన చేతులతో ఒక గ్రంథాన్ని ఇచ్చి ఇలా చెప్పింది: భూలోకంలో ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు, ఈ గ్రంథాన్ని వారికి ఇవ్వమని చెప్పింది. అలా శంకరాచార్యుల వారు అవి తీసుకొని వస్తుండగా నందీశ్వరుడు ఆపి ఏం తీసుకువెళ్తున్నావని అడగగా అప్పుడు శివుడు ఇచ్చిన 5 శివలింగాలు అమ్మవారు ఇచ్చిన గ్రంథాన్ని చూపించాడు. వెంటనే నందీశ్వరుడు ఆ గ్రంథాన్ని తీసుకొని చూసి, ఇంత గొప్ప గ్రంథాన్ని భూలోక ప్రజలకు ఇస్తే తట్టుకునే శక్తి వారికి లేదు అని కొంత భాగాన్ని నందీశ్వరుడు తీసుకొని మిగతా భాగాన్ని శంకరాచార్యుల వారికి ఇచ్చాడు. అందులో 41 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. మిగతా 59 శ్లోకాలు శంకరాచార్యుల వారు రచించి మొత్తం 100 శ్లోకాలు పూర్తి చేసి భూలోక ప్రజలకు సౌందర్యలహరి గ్రంథాన్ని అందించాడు. ఇది స్వయంగా అమ్మవారి హస్తములతో ఇచ్చిన స్తోత్రనిది సౌందర్యలహరి. ఈ సౌందర్యలహరిని ఎవరు విన్నా చదివినా ఎలాంటి అరిష్టాలున్నా తొలగిపోతాయి, అన్ని శుభాలే జరుగుతాయి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.